హై ఫ్రెండ్స్, ఈరోజు పప్పు చూడండి. నచ్చింది ఫ్రెండ్స్. మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ నచ్చింది ఈ పప్పు. ఒక పప్పు కడిగేసి ఒక కుక్కర్లో పెట్టేసి 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని కడిగేసుకొని పప్పులో వేసాను. 4 టమాటాలు తీసుకొని కడిగేసుకొని ముక్కలు పప్పులో వేసాను. ఒక ఎల్లుల్లిపాయ రెబ్బ పొట్టు తీసేసుకొని ఎల్లుల్లిపాయ రెబ్బలు పప్పులో వేసాను. తర్వాత కొంచెం చింతపండు వేసాను, కొంచెం పసుపు వేసాను ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేసేసి ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసాను ఫ్రెండ్స్. వేసేసి ఈ ఆయిల్ వేసి మంచిగా పసుపు ఇవన్నీ వేసా కదా, కలిపేసి కొద్దిగా సరిపడా వాటర్ పోసేసి కుక్కర్ మీద మూత పెట్టి పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్. పొయ్యి మీద పెట్టినాక మంచిగా ఉడుకుతూ ఉండేలోపు ఈ లోపల బాండి తీసుకొని ఒక 100 గ్రాములు ధనియాలు, 1 స్పూనుడు మెంతులు, ఒక చిన్న స్పూనుడు జీలకర్ర, ఒక 1/2 స్పూనుడు ఆవాలు వేసాను. వేసి వేపాను. మంచిగా వేపి మిక్సీ పట్టి ఈలోపు పప్పు ఉడికింది. పప్పు ఉడికినాక 6 విజిల్ వచ్చిందాక ఉంచాను ఫ్రెండ్స్. 6 విజిల్ వచ్చినాక దించేసి మంచిగా పప్పు గుత్తితోటి తిప్పేసి ఒక గిన్నెలోకి తీసుకొని ఇక ఈ వేపుకున్నాను కదా, మిక్సీ పట్టే కదా, ఈ పొడిని చాలా పొడి అయింది ఫ్రెండ్స్. ఆ పొడిలో 1 స్పూనుడే పప్పులో వేసాం. మంచి సువాసన వచ్చింది. తర్వాత కొంచెం కరివేపాకు వేసి, పచ్చి కరివేపాకు తాలింపులో వేయకుండా మామూలు విడిగా వేసేసాను. విడిగా వేసినాక అది ఉడుకుతాను. మంచి ఫ్లేవర్, మంచి వాసన వస్తుంది. ఈ లోపల పొయ్యి మీద బాండి పెట్టి కొంచెం నూనె, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసేసి అవి మంచిగా వేగినాక కొద్దిగా కరివేపాకు వేసి ఇంకా ఈ పొడి 1 స్పూన్ వేసి ఉడకబెట్టాను కదా, మళ్ళీ కుక్కర్ మూత తీసినాక ఇవన్నీ వేసినాక కొంచెం 2 మంటలు తగలనిచ్చి దించా. అబ్బాయి ఎంత వాసన వచ్చిందంటే అంత వాసన. దీంట్లోకి అప్పడాలు అయిపోయాను ఫ్రెండ్స్. కాంపిటీషన్కి చాలా బాగుంటుందని ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది. నేనైతే మీకు ఏదో వీడియో కోసం చెప్పడం కాదు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. ఆ పొడి రెడీ చేసుకోండి. ఏ కూరలు అన్నా వేయండి, మంచి వాసన వచ్చింది. కూర ఎలా వండినా మంచి టేస్ట్ వచ్చింది. ఈసారి నేను రెడీ చేసినప్పుడు ఆ పొడిని చూపిస్తాను. నేను అన్ని కూరల్లో వాడేది వేసేది కూడా చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు నేను నా వీడియోలు చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, బాయ్.